ఓం నమో వెంకటేశాయ. అభినవ అన్నమయ్య శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి సంస్మరణ నమస్సుమాంజలుల విశేషాలు. శ్రీమాన్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ప్రసిద్ధ కర్ణాటక మరియు లలిత సంగీత విద్వాంసులు, స్వరకర్త. 1948 నవంబర్ 9న ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో జన్మించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 1978 నుండి 2006 వరకు ప్రత్యేక శ్రేణి గాయకుడిగా పనిచేశారు, సేవలు అందించారు. అన్నమాచార్య కీర్తనలను ప్రజలకు చేరవేయడంలో ఆయన విశేష కృషి చేశారు. 1000 కీర్తనలకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశారు. వారు వాగ్గేయకారులు కూడా. ఆయన టీటీడీ ఆస్థాన విద్వాంసులుగాను, అహోబల మఠం ఆస్థాన విద్వాంసులుగాను కూడా సేవలు అందించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుండి అనేక బిరుదులు పొందారు. ఆయన స్వరపరిచిన ప్రసిద్ధ కీర్తనలు వినరో భాగ్యము విష్ణుకథ, జగడపు చెనవుల జాజర, వచ్చెను అలమేలు మంగ, చూడరమ్మ సతులాల, మంగాంబుది హనుమంత వంటివి ఎంతోమంది శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల హృదయాలను రంజింపజేశాయి. శాస్త్రీయ సంగీతంలో నైపుణ్యంతో పాటు భక్తిభావంతో పాడిన ఆయన గానము శ్రోతలను శ్రీ వెంకటేశ్వర స్వామికి చాలా దగ్గర చేసినది. అన్నమాచార్య కీర్తనలను సామాన్య ప్రజలకు చేరవేయడంలో ఆయన అంకిత భావం స్పష్టముగా కనిపిస్తున్నది. 2025 మార్చి 9న ఆయన గుండెపోటుతో తిరుపతిలోని తన నివాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామి పాదపద్మాలను అలంకరించారు. ఆయన లేని లోటు అన్నమయ్య సంగీత సాధకులకు తీరని లోటు. అన్నమయ్య కీర్తన ప్రపంచానికి తీరని లోటు అని చెప్పవచ్చు. ఆయన సేవలు, సంగీతం ద్వారా ఆయన సృష్టించిన భక్తిభావాలు ఎప్పటికీ మన హృదయాలలో నిలిచిపోతాయి. ఆయన అజ్ఞాత శిష్యురాలిగా నా మనసులోని మాట గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు శారీరకముగా మన మధ్య లేకపోయినా ఆయన సంగీత సాహిత్యానికి, ముఖ్యంగా అన్నమయ్య పాట ఆయన నోట వినాలనుకునే శ్రోతలకు, వారి శిష్యులు, ప్రశిష్యులు, అజ్ఞాత శిష్యులు వారు పాటలను రసహృదయులకు ఎప్పుడూ ఎక్కడో ఒక చోట వినిపిస్తూ గరిమెళ్ళ నాదామృతాన్ని మనకు వినిపిస్తుంటారు అని నా దృఢ విశ్వాసం. అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింత నాకు నీవే శ్రీ రఘురామ, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింత నాకు నీవే శ్రీ రఘురామ, అంతయు నీవే హరి పుండరీకాక్ష. కులమును నీవే గోవిందుడా, నామనికియు నీవే మధుసూదన, కులమును నీవే గోవిందుడా, నామనికియు నీవే మధుసూదన, ఇట్టే శ్రీ వెంకటపతి విఠలుడా, నా వెనక ముందు నీవే నీరజనాభ, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనకు నీవే
శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష. శోకతప్త భార హృదయముతో గురువుగారికి నమస్సుమాంజలు సమర్పించుకుంటూ 1983-84 సంవత్సరంలో 9వ తరగతి చదువుతున్న సమయంలో చిత్తూరు జిల్లాకు చెందిన నేను ఒక అజ్ఞాత శిష్యురాలిని. మా ఉపాధ్యాయుని పద్మావతి టీచర్ గారు అన్నమయ్య పాట నా నోట విని ఆనందపడి తాను కూడా పాడుతానని పాఠశాలలోని విద్యార్థులందరితో పాటు సంగీత ఉపాధ్యాయుని ఆలపించడం గరిమెళ్ళ వారి గాత్రానికి ఉన్న సౌందర్యం ఎనలేనిది. వినరో భాగ్యము విష్ణు కథ వెనువల మీదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. ఈ పాట నేను 1984లో మా మేడం గారితో పాటు పాడానండి. నా గాత్రము అన్నమయ్య పాట నచ్చడంతో మేడం గారు కూడా తాను కూడా నేర్చుకుంటాను అని పాడారు. ఇది గరిమెళ్ళ వారి గాత్ర సౌందర్యానికి ఉన్న విశేషం. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సన్మంగళాని సంతు. సర్వేషాం స్వస్తిర్భవతు. సర్వేషాం శాంతిర్భవతు. సర్వేషాం మంగళం భవతు. హరి ఓం తత్సత్. ఓం నమో వెంకటేశాయ.